ఏసీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21న ఆదివారం నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని సోమిశెట్టివారి కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరుగుతుందని, నెల్లూరు జిల్లాలోని విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకటరమణాచారి, జిల్లా అధ్యక్షులు ఆగర సుబ్రహ్మణ్యం ఆచారి తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు ఆయన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనాచారి, హైదరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీస్ సహాయ కమిషనర్ బ్రహ్మశ్రీ కెఎం కిరణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మలకు ఘన సన్మానం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సిటీ అధ్యక్షులు చలగచర్ల పిచ్చయ్యాచారి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులికొల్ల చిన్న బ్రహ్మయాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారాలు. నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, మా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మా కుటుంబ సభ్యులు పెద్దలు గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ తెలంగాణ ఏసీపీ కిరణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారికి, ముగ్గురికి సన్మాన సభ అనేది ఈ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడ నెల్లూరులో జరుగుతూ ఉంది. దీనికి ఉద్దేశం ఏంటంటే, మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు పంచవృత్తులు 5 వృత్తులు కూడా చాలా ఇబ్బందుల్లో ననక బాధపడుతున్న టైంలో, కానీ వీళ్ళ పార్వతమ్మ ద్వారా మన కుటుంబ సభ్యులకైనా న్యాయం జరుగుతున్న దాని వల్ల ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉండే విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అందరూ కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకి నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆగర సుబ్రహ్మణ్యాచారిని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి నేను పాదాభివందనం చేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇట్లు సుబ్రహ్మణ్యాచారి, నెల్లూరు జిల్లా. అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లంపాటి వెంకటరమణాచారి. నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్ నంబర్ 103/23 జిల్లా గౌరవ అధ్యక్షుల్ని. ఈ విషయం ఏంటంటే, రేపు ఆదివారం జరగబోయే శ్రీ నెల్లూరు పట్టణంలో శ్రీ సోమిశెట్టివారి కళ్యాణ మండపం నందు నెల్లూరు పట్టణంలో రంగనాయకులపేట ఏరియా అందులో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కార్యక్రమం ఏంటంటే, మా కులంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు, పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి మధుసూదనాచారి గారు తెలంగాణ శాసన మండలి సభాపతి కాదండి, సారీ, అతను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు. మరొక వ్యక్తి ఎవరంటే, మా కమ్యూనిటీ విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారండి. ఆమె మేడం గారికి, మరియు పోలీస్ రంగంలో ఉన్నటువంటి మన ఒంగోలు జిల్లా వాసి తెలంగాణ హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన శ్రీ కేఎం కిరణ్ కుమార్ గారిని, ఈ ముగ్గురికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం అందరూ మా సంఘం తరఫున అందరూ కలిసి నిర్వహిస్తున్నాము. కనుక మన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మరొక విషయం అండి, మా ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణులు అంటే విడివిడిగా విభజించి లెక్కలు చూపిస్తున్నారు. అంటే మా ఈ పంచవృత్తులు ఏంటంటే, ఓన్లీ బంగారు పని చేసేవాళ్ళు మాత్రమే ఆచార్యులు, కార్పెంటర్ పని చేసేవాళ్ళు మాత్రమే విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు అని చెప్పేసి లెక్కలు విడివిడిగా చూపించడం జరుగుతుంది ప్రభుత్వం వారు. కనుక అందరం కూడా ఈ పంచవృత్తుల వారు మేమందరం కూడా కలిపి అందరం కూడా విశ్వబ్రాహ్మణులమే ఆ లెక్కలో చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ
ఈ కార్యక్రమం నిర్వహించే ఉద్దేశం కూడా ముఖ్య ఉద్దేశం అదేనండి. దానిలోగా భాగంగాను మన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.